హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు పేరట మీ అందరికీ శుభములు. మనకి 20 రోజుల ఉపవాసంలో ఈరోజు 16 రోజు అండి. మీరందరూ ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని వాక్యం ధ్యానిస్తున్నారు. అదేవిధంగా దేవుడు మనకిచ్చిన గొప్ప ఆజ్ఞను మీరు నెరవేరుస్తారని భావిస్తున్నారు. నిన్నటి యొక్క వచ్చిన భాగంని మనము చదువుకుందాము కొంచెం కంటిన్యూగా. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం నుండి చూసుకుందామండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను. ఏవనగా నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టెదరు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదని వారితో చెప్పిన. హల్లెలూయా. ఈ విషయం గురించి మాట్లాడడం. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థ నొందుదని వారితో చెప్పిన. హల్లెలూయా. ఇవి ఎవరి మాటలు అంటే మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మాటలు. ఆయన ఎప్పటి నుండో నిన్న నేడు నిరంతరము ఆయన ఒకటే రీతిగా ఉన్నవాడు. ఆయన ఉద్దేశాలు కూడా ఒకటే రీతిగా ఉన్నవాడు. అప్పుడు స్వస్థ కోరుకున్నాడు, ఇప్పుడు కూడా స్వస్థ కోరుకుంటున్నాడు. సో దేవుని పిల్లలుగా ఉన్న మనము కూడా మన జీవితంలో ఇతరుల జీవితంలో కూడా మనం ఏది ఆశించాలంటే కేవలం ఆరోగ్యం మాత్రమే ఆశించాలి. నిన్ను నువ్వు ఒక రోగిగా చూసుకోక నిన్ను నువ్వు స్వస్థపరిచే వ్యక్తిగా నువ్వు చూసుకో. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నువ్వు ఆయన పేరట రోగులను స్వస్థపరచగలవు. సో నిన్ను ఆరోగ్యవంతుడుగాను నిన్ను స్వస్థపరిచేవాడుగా చూసుకో. నాతో మాట చెప్తావా? నేను స్వస్థపరిచే వ్యక్తిని, నేను రోగిని కాదు. ప్రైజ్ లార్డ్.